భారత క్రికెట్లో మరో ఆటగాడి ప్రస్థానం ముగిసింది. టీమిండియా మాజీ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన కెరియర్లో చివరి మ్యాచ్ ఆడేశాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. నిజానికి సాహా గతేడాది నవంబర్లోనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ రంజీ సీజన్ తన కెరియర్లో చివరిదంటూ అప్పుడే చెప్పాడు. తాజాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్తో రంజీ కెరియర్ను ముగించాడు. తన కెరియర్ చివరి మ్యాచ్లో సాహా డకౌట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో బెంగాల్ ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది. నిజానికి బెంగాల్ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీలో సరైన ప్రదర్శన చేయలేకపోయింది. 6 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. వృద్ధిమాన్ సాహా 2010 నుండి 2021 వరకు భారత్ తరపున 40 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 9 వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు. టెస్ట్ క్రికెట్లో భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత కొన్నేళ్ల పాటు జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్గా కొనసాగాడు. 2007లో తన ఫస్ట్ క్లాస్ కెరియర్ను ప్రారంభించాడు. కాగా భారత్ తరపున చివరిగా 2021లో సాహా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తన అంతర్జాతీయ కెరియర్లో సాహా 3 సెంచరీలు 6 అర్ధ సెంచరీలతో సహా 1300 పరుగులు చేశాడు. టెస్టుల్లో 92 క్యాచ్లు పట్టగా 12 స్టంపింగ్లు కూడా చేశాడు. ఒకే టెస్ట్లో 10 క్యాచ్లు అందుకున్న తొలి భారత వికెట్ కీపర్ గాను వృద్ధిమాన్ సాహా రికార్డులకు ఎక్కాడు. అటు సాహా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్లో 141 మ్యాచ్లలో 209 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 41.68 సగటుతో 7169 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు 44 అర్ధ శతకాలు ఉన్నాయి. రంజీలో అతని అత్యధిక స్కోరు 203 నాట్అవుట్గా ఉంది. తన కెరియర్లో మద్దతుగా నిలిచిన వారందరికీ సాహా థ్యాంక్స్ చెబుతూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నానంటూ రాసుకొచ్చాడు. కాగా చివరి మ్యాచ్ ఆడుతున్న సాహాకు బెంగాల్ జట్టు ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్తో గౌరవించారు. అటు ఐపీఎల్లో సాహా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 170 మ్యాచ్లు ఆడాడు.